హోప్ టీవీ అందిస్తున్న ధారావాహికని ఎంతో ఆసక్తిగా వింటూ చూస్తూ చదువుతూ ఆ లేఖనాల్ని ధ్యానం చేసి ఆత్మలో ఎదుగుతున్న ప్రియ విశ్వాస సహోదరులకు ప్రభునామంలో ప్రేమపూర్వక శుభములు. ఈ ధారావాహికలో మనం చదువుతున్నాం ఆకాశాన్ని భూమిని ఏకం చేసిన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీ కొలస్సీ పత్రికల్లో ఏ విధంగా పౌలు వారు వర్ణించారనేది మనం నేర్చుకున్నాం. ఇందులో భాగంగా 10వ పాఠంకి వచ్చాం. క్రీస్తులో సంపూర్ణత. ఆ సంపూర్ణత ఎంత ఉంది, ఎలా ఉంది, మనం ఎందుకు తెలుసుకోవాలి, మనం అందులో ఉన్నామా లేదా, ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. మీరు సిద్ధమైనట్లయితే దయశాఖలు కలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. ఈ మొదటి ధారావాహికలో ఫిలిప్పీ పత్రిక కొలస్సీ పత్రిక చదువుతున్నాము. ఈరోజు 10వ భాగంలో క్రీస్తులో సంపూర్ణత అన్నారు. ఈ సంపూర్ణతను గురించి పరిచయం చెప్పండి డాక్టర్ గారు. ఎవరైనా వచ్చి నువ్వు ఎందుకు సబ్బాతు పాటిస్తున్నావు, మరి కొలస్సీ గ్రంథం 2వ అధ్యాయంలో నువ్వు చూడలేదా, ఎవరు తీర్పు తీర్చడానికి వీలు లేదు, ఎందుకంటే అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి అని వెంటనే చెప్పినప్పుడు చాలా ఆలోచించాలి, వాళ్ళు చెప్పేది నిజమా కాదని. బైబిల్లో ఉన్నదన్నట్టుగా చెప్పాలి. బైబిల్లో ఎవరన్నా వాక్యం చదివినప్పుడు ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఎవరితో చెప్పారు అన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ చదువుకోకుండా ఒక వచనాన్ని తీసి ఇది ఈ విధంగా జరిగారు, యోధా వెళ్ళి ఊరేసుకున్నాడు, ఆ వాక్యం చదివామనుకోని అయ్యో బైబిల్ నాకు ఈరోజు ఊరేసుకోమంటుంది అని మనం ఊరేసుకోలేం కదండి. మన బైబిల్ చదివినప్పుడు ఒక ఆత్మీయంగా మరి దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడు అన్న ఉద్దేశంతో చదవాలి, కానీ నువ్వు దాంట్లో మరి వేరే వాళ్ళ తప్పులు చూడటానికి ప్రయత్నించకూడదు. ఇక్కడ వాక్యంలో ఏం చెప్తుందంటే 10 ఆజ్ఞలు అనేది దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది దేవుడు పర్మనెంట్గా మరి బందస పెట్టిలో కూడా పెట్టి ఉన్నాడు. దానికి ఏమాత్రం కూడా ఎక్స్పైరీ డేట్ ఏమాత్రం కూడా లేదు. అయితే ఈ యొక్క వచనం చదివిన వాళ్ళు చాలామంది తప్పుడుగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఫాల్స్ టీచింగ్స్, ఫిలాసఫీ, సిద్ధాంతాలు, తత్వశాస్త్రం నమ్మి ఇవి బైబిల్లో వాళ్ళ తత్వం పెట్టడానికి, ముఖ్యంగా గ్రీకు పరిపాలనలో సమాజంలో, రోమా సమాజంలో ఈ ఫిలాసఫీస్ ఎక్కువ ఉండేవి అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఈ వాక్యాన్ని చదివి మరి 10 ఆజ్ఞలు కూడా లేవని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో మాట్లాడినప్పుడు ఈ తత్వశాస్త్రం వాళ్ళు ట్రెడిషన్స్ ఆఫ్ మెన్, మానవుని యొక్క అలవాట్లు ఆచారాలు పాటించేవాళ్ళు అనమాట. అట్టి వారికి జవాబు కొలస్సీ 2:8లో ఈ విధంగా చేస్తున్నారని చెప్పబడ్డది. రెండోది ఏంటంటే చాలామంది యూదుల నుంచి వచ్చిన వాళ్ళు, బైబిల్ నమ్మిన వారు, క్రైస్తత్వంలోకి వచ్చిన వాళ్ళు, ఖచ్చితంగా సున్నతి అనేది అవసరం. యూదుల యొక్క ఆచార పద్ధతులు ఖచ్చితంగా అవసరము. భోజనం తిన్నప్పుడు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి, కొన్ని పద్ధతులను పాటించాలి. మూడోది ఏంటంటే దేవదూతలను కూడా దేవుళ్ళలాగా పూజించాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఎంతోమంది సన్యాస పద్ధతులు కూడా పాటించేవాళ్ళు. వీటన్నిటిని గమనించినప్పుడు దేవుడు ఇలాంటి వాటిని మెచ్చడు. 7th డే సబ్బాతు, 7వ దినము మరి సబ్బాతు దేవుని యొక్క ముద్ర దాంట్లో ఉన్నదన్న విషయం మర్చిపోకూడదు. ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి హేమావతి గారు. తప్పకుండా అండి. కాబట్టి అన్నపానముల విషయంలోన నేను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అది క్రీస్తే నిజ స్వరూపం. ముందు ఏమున్నా కానీ అవన్నీ ఛాయలే. డాక్టర్ గారు, మరి నిజమైన జ్ఞానం దేవుని యొద్ద నుండి వస్తుందని పౌలు వారు ఎలా రూఢీ చేస్తున్నారు మనకి? పరలోకపు జ్ఞానమే నిజమైన జ్ఞానం. మానవుడు తత్వ సిద్ధాంతాలతోనూ ఆచార పద్ధతులతోనూ సంపాదించింది అది ఎప్పుడు కూడాను మన లోతుగా ఆత్మీయ సంతృప్తి తీసుకురాదు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసినప్పుడు యోబు గ్రంథం 28:12లో మరి ఇంత గొప్ప మర్మాన్ని మనం అర్థం చేసుకోగలమా అంటే, దేవుడు మానవతారం ఎత్తున్నాడు, మానవుని రక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని అది ఎవరు అర్థం చేసుకోలేరు. అందు గురించి కొలస్సీ 2:3 ప్రకారము జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము అది మహా గొప్ప ధనముతో కూడి ఉన్నది. ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. కొలస్సీ 2:2 మన జీవితం యొక్క విలువేంటో అర్థం చేసుకోవటానికి, రక్షణ ప్రణాళిక అర్థం చేసుకోవటానికి ఇదంతా కూడా దేవుడిచ్చిన బహుమానమే. కొలస్సీ 2వ అధ్యాయం 1-7 వరకు చూసినట్లయితే దేవుడు దీంట్లో ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క మర్మమై ఉన్న దేవుని శక్తి అని చెప్తున్నాడు. మర్మమై ఉన్న దేవుని శక్తి, అది దేవుని శక్తి ఏంటంటే ఎంకరేజింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ద బిలీవర్స్. ఎంకరేజింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ద బిలీవర్స్, ఒకళ్ళొకళ్ళు సహాయపడుకొని ఎంకరేజ్మెంట్, యూనిటీ,
ఇన్ క్రైస్ట్ అలోన్, విశ్వాసంలో పెరుగుట్ల క్రీస్తు ద్వారా మాత్రమే. సంఘాలు ఆ రోజుల్లో ఉన్న సంఘాలు చాలా కష్టం సంఘాన్ని స్థాపించటం, ఎందుకంటే విగ్రహారాధన ఎక్కువ, రోమీలు ఒక ప్రక్కన వ్యతిరేకిస్తున్నారు, అంతేకాకుండా యూదులు విమర్శిస్తున్నారు క్రైస్తవుల్ని. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ మనం చూసేది ఏంటంటే చర్చ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ అన్ ఆర్డర్ ఆఫ్ ఆర్గనైజేషన్, నాట్ అన్ ఎక్లీసియాస్టికల్ యూనిట్ ఇన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ ఫార్ ద బిలీవర్స్ టు గ్రో ఇన్ ద లార్డ్. విశ్వాసులు ఆత్మీయంగా పెరగటానికి అన్ని సంస్థల వలె సంఘం ఒక సంస్థ కాదు, ఇది దేవుని యొక్క ఏర్పాటు చేసిన దేవుని యొక్క ప్రణాళిక. అందుకోసం నేను ఒకరితో చెప్తాను, చర్చ్ ఈజ్ అన్ ఏజెంట్స్ ఆఫ్ సాల్వేషన్ ఆన్ దిస్ ఎర్త్. ఏజెంట్స్ అంటే రక్షణ ప్రణాళికలో సహాయపడే ఒక దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ, అంత మాత్రమే. ఈ విధంగా మనం చూసుకున్న కొలసీలో పౌలు ఏం చెప్తున్నాడంటే ఫాల్స్ టీచింగ్స్, తప్పుడు బోధలన్నీ కూడా ప్రక్కన పెట్టేసేసి బైబిల్లో ఉన్నట్టు బోధించమని ప్రాణభరితంలాడుతున్నాడు. బాగుందండి, చాలా వివరంగా చక్కగా తెలియచేశారు మాకు. హైమావతి గారు, మరి విశ్వాసులు వారు ఇచ్చిన ప్రాధాన్యతలను బట్టి ఏ విధంగా విభజించవచ్చని పౌలు వారు చెప్తున్నారు? అవునండి, విశ్వాసుల్ని 2 విధాలుగా విభజించవచ్చండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి పౌలు గారు చెప్పినటువంటి వాక్య ప్రకారము అనుసరిస్తున్నటువంటి వాళ్ళు, మరి కావున మీరు ప్రభువైన యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అని చెప్పినటువంటి వాక్యంలో మనం చూసుకున్నట్లయితే వేరు పారాలి, స్థిరపడాలి, ఇది సత్యములో. అది దాని ప్రకారంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తిని స్వీకరించడం ద్వారా మోక్షాన్ని పొందుతాం. ఎవరా వ్యక్తిని స్వీకరించడం ద్వారా అంటే కేవలము యేసుక్రీస్తు వారు, సంఘం యొక్క బోధలు మాత్రమే కాదండి, యేసుక్రీస్తు వారిని స్వీకరించడం ద్వారా. ఇప్పుడు యేసుని స్వీకరించడం అనేది బైబిల్ యొక్క అపోస్తల మరియు ప్రవక్తల మరి ద్వారా ఇవ్వబడినట్లుగా ఆయన అన్ని బోధలను కూడా మనం అంగీకరించడం అది. అయితే ఎఫెసీయులు రాసిన పత్రికలో 2:20 క్రీస్తుకు తనను తాను సంపూర్తిగా సమర్పించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు 2 విధాలుగా ఉన్నారు. ఒకళ్ళు ఏంటంటే క్రీస్తు యొక్క బోధనలు అనుసరించి నడుచుకునే వాళ్ళు, ఇంకొకళ్ళు అయితే మరి క్రీస్తు లోకానుసారంగా ఆచారాలని సంప్రదాయాలను అనుసరించేటువంటి వారు. బాగుందండి, చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి స్వాగతం. ఇంకొంచెం తెలుసుకుందాం. హైమావతి గారు ఇంకొంచెం వివరించండి దాని గురించి. తప్పకుండా అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశ్వాసాన్ని 2 విధాలుగా మనం విభజించవచ్చు. మొక్కలు, విశ్వాసం అనేటువంటి మొక్క విధంగా మనం విభజించుకున్నట్లయితే జీవం కలిగిన మొక్కగా మనం చూడొచ్చు, ఆర్టిఫిషియల్ మొక్క చూడొచ్చు. జీవం కలిగినటువంటి మొక్క వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు మనుషుల పారంపర్య ఆచారాన్ని కానీ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలను కూడా వాళ్ళు అనుసరించరు. మోసకరమైనటువంటి నిరర్ధక తత్వజ్ఞానం అలాంటి వాటిని వాళ్ళు అనుసరించరు. అదే జీవం కలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా అనుసరించరు. జీవం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చూడ్డానికైతే వాస్తవంగా మొక్కలాగా కనిపిస్తారు, కానీ అది నిజమైన మొక్క కాదు. ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ నిర్ణయాలు కానీ ఆచరణ అన్నింటిలో కృత్రిమ మొక్కగా ఉంటారనమాట. కృత్రిమ మొక్క ఎలా ఉంటుందో వాళ్ళు అట్లా ఉంటారు. వాస్తవంగా నిర్జీవంగా ఉంటుంది, దానిలో జీవం ఉండదు. మరి క్రీస్తుని అంగీకరించి క్రీస్తు బోధనలు అంగీకరించిన వాళ్ళు, క్రీస్తు సమర్పించుకున్న వాళ్ళే మరి జీవం కలిగిన వారుగా ఉంటారు. ప్రభు యొక్క నాటడం విషయంలో మనకి యెషయా గ్రంథంలో కూడా 61:3 కూడా చెప్పబడింది. మానవ తత్వాలు మరి సంప్రదాయాలు అవలంబించడం ద్వారా మనము బందీలుగా తీసుకొని పోబడుతున్నామండి. బైబిల్లో లేని బోధనలు అంగీకరించడం క్రీస్తుని తిరస్కరించడమే అని అర్థం, అంతే కదా. బైబిల్లో లేని బోధనలు అంగీకరించడం అంటే క్రీస్తుని తిరస్కరించడమే. అంటే ఏంటంటే నామకార్థపు క్రైస్తవత్వం. అవునండి, అంతే, పేరుకి ఉన్నాము విశ్వాసులుగా భక్తులుగా మందిరంలో తప్ప వాళ్ళలో క్రీస్తుతో ఎలాంటి లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళకు ఉండదు, అంటే జీవమైన సంబంధం అనేది ఉండదు. డాక్టర్ గారు, మరి చేతి రాతను సిలువకు కొట్టవేయబడినవి ఈ కొలసీ పత్రికలో మనం ఈ మాట చూస్తున్నాం, దాని నుంచి మనం ఏం అర్థం గ్రహించాలంటారు? ఈ 2వ అధ్యాయం మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలని. ఏంటంటే క్రైస్తవులు చాలామంది త్వరపడుతూ చదివి దే ఆర్ థ్రోయింగ్ ద బేబీ అలాంగ్ విత్ ద బాత్ టబ్. పిల్లల్ని స్నానం చేసి ఆ నీళ్ళతో పాటు బిడ్డను కూడా పారేస్తున్నారు. అది ఉపయోగం అనేది ఉండదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ వాక్యం రాసిన పరిస్థితి ఏంటంటే యూదుల ఆచారాలన్నీ పాటించాలని క్రైస్తవుడు అయితేనే వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు.
మరి రోమా దేశం నుంచి వచ్చిన ఆచారాలు కొన్ని దీంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని ప్రార్థన రోమీలు ఆదివారం నాడు, ఆదివారం ఆచారాన్ని సంఘంలో తీసుకొచ్చేసారు. సో మనం ఏంటంటే పరిపూర్ణమైన బైబిల్ వాక్యం మాత్రమే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం 2వ అధ్యాయం 14 వచ్చిన చదువుతారా? 2వ అధ్యాయం 12, 13 కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నాయి 13 నుండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద కొట్టి ఏంటి సిలువ కొట్టాడు? చేతి వ్రాతలను, మానవుడు రాసిన చేతి రాతలను సిలువ కొట్టాడు. ఎన్ని ఆచారాలు ఉన్నాయి? ఒకటేమో సివిల్ లాస్, హెల్త్ లాస్, సెరిమోనియల్ లాస్, మోరల్ లాస్. అర్థమవుతుందండి? ఈ అన్నిటిని ఒక కలపని పడేసేసారని చెప్తున్నారు. మోషే ఆ పద్ధతులను బట్టి, ఆ రోజుల్లో ప్రయాణాలు, ఆ పద్ధతులను బట్టి కొన్ని సూత్రాలు ఈ విధంగా రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అరణ్యంలో పనిచేయాలి, మీరు మరుక్కి వెళ్ళినప్పుడు దాన్ని కప్పేయాలి, శుభ్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి. స్త్రీలు మరి దేవాలయంలోకి వచ్చినప్పుడు మీరు శుభ్రంగా ఉండాలి. ఎన్నెన్నో ఆచారాలు చెప్పాడు. ఈ ఆచార పద్ధతులన్నీ మనం నీతి సూత్రాలతో పోల్చినప్పుడు చాలా అపాయం. అది అవి శాశ్వతమైనవి, అది దేవుడికి మనకి సంబంధించినవి. అందుకోసం ఇక్కడ తర్వాత చదవండి. చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఎక్కడ క్షమించాడు? సిలువ మీద మరణించడం ద్వారా. వెరీ గుడ్. తర్వాత ఆయనతో కూడా మిమ్మును జీవింప చేశాను. అది జరగటం వల్ల జీవింప చేశాడు. సో ఇప్పుడు వరకు బలియాగం తీసుకొచ్చి, గొర్రె పిల్లని తీసుకొచ్చి వధించి రక్తం పట్టుకొని అక్కడ తీసి అవన్నీ కూడా క్రీస్తులో జరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనకు అంతా అయిపోయింది. వెరీ గుడ్. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరచెను. ఇక్కడ నీతి ధర్మశాస్త్రం గురించి ఏమైనా రాసిందా? లేదు, అక్కడ ప్రస్తావనే లేదు. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే హ్యాండ్ రిటన్ ఈజ్ నెయిల్ టు ద క్రాస్. అది మాత్రం మర్చిపోకూడదు. అది సెరిమోనియల్లో మోషే రాశాడు. అది మనస పక్కన పెట్టారు కానీ నన్ను పెట్టలేదు. వీటినన్నిటిని కూడా చూసి మనం ఎప్పుడు కూడాను అందరితో పాటు నీతి ధర్మం చూడండి. 10 ఆజ్ఞలు ఒకసారి ఉదాహరణకి చెప్తాను. మరి 1 నుంచి 4 దేవునికి మానవుడికి సంబంధించినవి. అర్థమవుతుందండి? నేను తప్ప నీకు వేరే ఉండకూడదు, ఏ రూపంలో విగ్రహారాధన చేసుకోకూడదు, యెహోవా నామాన్ని వ్యర్థంగా చూడకూడదు. 5వది మాత్రం నేను సృష్టికర్త దేవుడిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, వేరే వాళ్ళు నిన్ను సృష్టించలేదు. ఈ 4 శాశ్వతమైనవి. ఈ యొక్క మిగిలిన 6 కూడాను శాశ్వతం కాకపోయినా మానవుడు శాంతి రహస్యంగా జీవించటానికి, సామరస్యంగా జీవించాలి. నీ తల్లిదండ్రులను గౌరవించాలి, దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు, ఆశించకూడదు. ఇవన్నీ కూడా ఇవి సమాజం బాగా ఉండటానికి, క్రమంగా ఉండటానికి. వీటినన్నిటి తీసేసామనుకోండి. ఉదాహరణకి దొంగిలించకూడదు. నువ్వు రాత్రి నీ ఇంట్లో బంగారు గొలుసుంది, ఈ రాత్రికి నేను వచ్చి మీ దగ్గర దొంగిలిస్తాను, నువ్వు పోలీసులను పిలవకూడదు. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కొట్టివేయబడినట్టయితే ప్రకటన గ్రంథంలో యోహాను వారు కూడా దర్శనంలో మళ్ళా అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని దేవుడు చూపించాడు కదా. ఈ విధంగా ఎన్నో చెప్పుకోవచ్చును. ఉదాహరణకి ఈ యొక్క సున్నతి చేసే పద్ధతి కూడా చాలా గొప్పగా ఆదిమ సంఘాల్లో చాలా గొప్పగా చేసి, నువ్వు ఇంకా క్రైస్తవుడు అవ్వలేదా? అవ్వాలి అనంటే సున్నతి పొందాలి అని. ఇదంతా కూడా తప్పుగా బోధించి ఆచారాల పద్ధతులు ఎక్కువగా చూపించి దేవుడిచ్చిన నిజమైన గుణలక్షణంతో కూడిన పరిశుద్ధతతో కూడిన ఆ యొక్క పద్ధతుల్ని బలహీనంగా చూసినట్లుగా ఇది సాతాను యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ అధ్యాయాన్ని, ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా బాగుందండి, చాలా స్పష్టంగా తెలియచేశారు, ఇందులో ఎలాంటి సందేహం లేకుండా. హైమావతి గారు, మరి క్రీస్తు వారు చేసిన బలియాగం తర్వాత తొలగించబడినవి ఏమిటి? ఈ పత్రికలోంచి మన గురించి చెప్పండి. అవునండి, ఇక్కడ మనకి కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాలు మనం చూసుకోవచ్చండి. మనకి స్పష్టంగా కొలస్సీలో మనం చూస్తున్నాము. 16వ వచనంలో మనం ఇవన్నీ ఏవి తొలగించేశారు, ఏవి ఉన్నాయి అనే విషయం కూడా మనం చూడొచ్చు. అయితే కాబట్టి అన్నపానముల విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి చాయే గాని నిజ
స్వరూపం క్రీస్తులో ఉన్నది. క్రీస్తు నిజ స్వరూపము. ఇదంతా ఛాయ. ఎందుకంటే ఇక్కడ యూదుల పద్ధతుల్లోనండి కొన్ని తీసుకొచ్చారు, లేనటువంటి కొన్ని ఉన్నాయి తీసుకొచ్చారు. కుమ్రాను అనేటువంటి గ్రంథపు చుట్టము నుంచి, గ్రంథపు చుట్టూ నుంచి దేవదూతల ఆరాధన అది తీసుకొచ్చారు. తర్వాత అర్థం చేసుకోవడం వాళ్ళు దేవదూతల ఆరాధన అనేటువంటిది. మా తర్వాత సున్నత ఆచారాలు తీసుకొని వచ్చేసారు. తర్వాత హృదయం యొక్క అంతర్గత మార్పు అవసరం కానీ ముఖ్యమైనది కానీ మరి సున్నతి ఇవన్నీ కాదు కదా. మన కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇప్పటి వరకు అన్నయ్య గారు చెప్పారు, 11 నుంచి 15 వచనాలు మనం చూసుకున్నాము. మరి ఆ పత్రాలు అవన్నీ కూడా తీసివేయబడినాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకున్నాము. భోజనము మరి పానీయము అనేటువంటిది ఇశ్రాయేలు గుడికి తెచ్చేటువంటి వాళ్ళు. ఎలాగంటే మీరు ఒకసారి ఆ వాక్యం తీసి చదవండి, లేవియా కాండం 23వ అధ్యాయము 13, 24 వచనాలు. అవును, నూనెతోనూ ద్రాక్ష రసంతోనూ అవన్నీ పిండి పదార్థాలు తీసుకొచ్చి పెట్టారు. అవునండి, బాగుందండి. చిన్న విరామం తీసుకొని దీని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం దీని గురించి మాట్లాడుకుందాం. క్రీస్తు సంపూర్ణతను గురించి తెలుసుకుంటాను, ఇంకొంచెం విందాం రండి. హైమావతి గారు, మీరు వర్ణిస్తున్నారు ఏమి తొలగించబడింది అనేది, దాని గురించి చెప్పండి ఇంకొంచెం. అవునండి, ఏంటంటే మనకు తొలగించబడింది ఏంటంటే యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది కాబట్టి ఈ బలులు సున్నతులు అనేటువంటివి అవి తొలగించబడినవి. కానీ యూదులు ఏంటంటే కొంతమంది కొత్తగా వచ్చినటువంటి విశ్వాసుల్ని మీరు సున్నతి పొందాలని చెప్పేసి వాళ్ళని బలవంతం చేయడం, మీరు సున్నతి పొందకపోతే క్రైస్తవ సంఘానికి అర్హులు కాదని చెప్పినప్పుడు వీళ్ళు ఇందులో చూస్తున్నాయి ఏంటి ఆచరించవలసింది, ఏది మనం మరి ఉంచుకోవాల్సిందని, పండగ అమావాసాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే లేవియా కాండం ఒకసారి చూడండి, 23వ అధ్యాయము 13వ వచనము 24వ వచనము. 13వ వచనం, దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము, దాని పానార్పణము 30 ద్రాక్షారసము. 24వ వచనం, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చాలండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విశ్రాంతి దినం అంటే ఏ విశ్రాంతి దినం? ఈ 7వ నెల మొదటి రోజు విశ్రాంతి దినం గురించి. అది ఏ రోజైనా పడచ్చు, అది వారంలో ఏ రోజైనా కావచ్చు, ఏ రోజైనా కావచ్చు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మూలాంశం ఎవరంటే యేసుక్రీస్తు వారే. త్యాగాల వల్ల యేసు యొక్క పనిని సూచించాయి అంతే, యేసు యొక్క పనిని చూపిస్తున్నాయి. గుడార సేవలో ఉన్న ప్రతిదీ యేసు యొక్క పనిని చూపించాయి. అదొక నీడ వంటిది. అసలు అదేంటి ప్రతిబింబం మాత్రమే, అంతా మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తులోనే ఉంది స్వరూపం అంతా కూడా, నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ 5:7, 1 కొరింథీ 15:23, 7వ రోజు సబ్బాత్ అనేటువంటిది దీనికి విరుద్ధంగా ఉంది. ఏంటంటే అండి, పాపానికి ముందే ఉంది. ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? ఏదైనా వనంలో ఇచ్చాడు దేవుడు. మనం గుడార సేవలకు ముందు ఏదైనా ఇవ్వబడింది ఇది కాబట్టి సిలువ తర్వాత తీసివేయాల్సినటువంటి నీడ కాదు, అవసరం లేదు, అది అవసరం లేదు, అది తీసివేయడానికి వీల్లేదు, అది ఉంటుంది ఆదిలోనే. అంటే పరలోక రాజ్యంలో కూడా ఉంది. మరి మన్నా కురిపించినప్పుడు 7వ దినం మన్నా కురిపించబడలేదు కదా, అది పరలోక రాజ్యంలోనే ఉంది. కాబట్టి సబ్బాత్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అంతేగాని అది కూడా సబ్బాతులు తీసేశారు, అన్నపానముల విషయంలోను సబ్బాతుల విషయంలోను ఎవరికి తీర్పు తీర్చని అవకాశం ఇవ్వకండి, సబ్బాతు లేదు కొట్టేశారు, దాన్ని ఏ రోజైతే ఏమైందని కాదు కదా, ఏ రోజైతే ఏమైందని ఆరాధించడం కాదు కదా. అందుకని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏదేను వనంలో దేవుడు ఇచ్చాడు. కొంతమంది ఏమంటారు అది యూదులకే మనుషులకు కాదు, అందరికీ కాదు, సబ్బాతులు యూదులకి అంటారు. అక్కడ మనం ఏదేను వనంలోనే ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నప్పుడు 1 నుంచి 3 వచనాల్లో మనుషుల కొరకు ఆయన దేవుడు ఆది అండంలోనే ఏర్పాటు చేశాడు. మళ్ళీ మరి మార్కు సువార్త 2వ అధ్యాయంలో చెప్తుంటే నాకు ఒక తలంపు వస్తుంది. ఇప్పుడు ఆదికాండంలోనే వివాహాన్ని కూడా ఇచ్చాడు దేవుడు, మరి దాన్ని కొట్టివేయలేదు కదా దేవుడు, ఇంకా కొట్టివేయలేదు. దానితో పాటు ఇది కూడా అది వివాహ వ్యవస్థ, మరి ఇది ఒక విశ్రాంతి దినం గురించి. ఈ 2 వ్యవస్థలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటిది దీన్ని కలుపుతున్నారు. పౌలు గారు రాసినప్పుడు అండి, ఆయన రాతలు అర్థం చేసుకోవడం సామాన్య జనులకి కష్టం. దేని గురించి ఆయన చెప్పారు, దేని గురించి విపులంగా చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రాహ్యం కాక ఇవన్నీ అన్ని కలిపేస్తారు, తప్పుగా అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చిందంటారు. చాలా విపులంగా చెప్పారండి, ధన్యవాదాలు డాక్టర్ గారు. మరి దేవాలయంలో పాటిస్తున్న ఏ ధర్మశాస్త్ర ఆచారాల గురించి ఇక్కడ పౌలు వారు ప్రస్తావించారంటారు? ఈ 2వ అధ్యాయం కొలస్సీ 2వ అధ్యాయం 20 నుంచి 23 కొంచెం వాక్యం చదవండి. 2వ అధ్యాయంలో 20 నుంచి 23, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే
లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా. ఒక్క నిమిషం ఆగమ్మ. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఈ లోక ఆచారాలు సిద్ధాంతాలు. మా మామగారు అంటే, నేను మా మామగారిని చూడలేదు, ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళినప్పుడు నల్లపిల్లి ఎదురొచ్చిందంటే మళ్ళీ ఎంత పని అంతా ఎంత అర్జెంటుగా ఉన్నా కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని క్లాస్ మంచినీళ్ళు దాకా మళ్ళీ బయలుదేరుతాం. ఇట్లాంటి మూఢనమ్మకాలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. ఓకే, వాటికి లోబడక్కర్లేదని చెప్తారు. లోబడనేలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును. అంతే, అవి వస్తాయి పోతాయి ఆ కాలాలను బట్టి అలవాట్లు. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమయ్యమని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏ మాత్రం ఎన్నిక చేయబడినవి కావు. అంటే మనం ఆత్మీయంగా పెరగటానికి, దేవునిలో శాశ్వతంగా ఉండటానికి పరిశుద్ధత కావాలంటే అవి మనకు ఉపయోగపడవు. శరీర ఇచ్చలు కూడా నియంత్రించవు. సో ఇంత గొప్పగా అపోస్తలుడైన పౌలు కమాండ్మెంట్స్ ఆఫ్ మెన్, యేసుప్రభుని సిలువేయడానికి కారణం ఏంటండి? ఆయన సబ్బాతుని పాటించట్లేదు అంటున్నారు. ఆయన పాటించడం ఏంటి? ఆయన సబ్బాతుని ఇంకా గొప్ప చేస్తున్నాడు. జబ్బుగా ఉన్న వాళ్ళని బాగు చేస్తున్నాడు. దేవా మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నాడు, వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు, తప్పుని ఖండిస్తున్నాడు. ఆయన అదేం సబ్బాతు పాటించట్లేదు. ఇట్లాంటి ఆచారాలు పద్ధతిని బట్టి వాళ్ళు కోపం వచ్చి యూదులే ఎవరికైతే రక్షించడానికి వచ్చి ఉన్నారో వాళ్ళే యేసుప్రభుని సిలువ వేస్తున్నారు. అందుకోసం ఇవన్నీ కూడాను ఈ యొక్క లోకంలో ఉన్న ఆ రోజుల్లో ఉన్న దేవాలయంలో ఆచారాలు కూడా కొన్ని ఉన్నాయి. నువ్వు తప్పు చేసినప్పుడు 1 ఏడాది 2 ఏడాదులు వయసు ఉన్న గొర్రెపిల్లను తీసుకొచ్చి వధించాలని, ఇంకా ఆ విధంగా ఎన్నో గొప్పగా చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆ యొక్క దేవాలయంలో ఉన్న తెర పైనుంచి కిందకి దిగటం చిరిగిపోయింది. కింద నుంచి అంటే మానవుడు చించాడు, పైనుంచి కిందకి చించాడంటే పరలోకపు దేవుడే చించాడు. దానికి అర్థం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక ఈ ఆచార పద్ధతులన్నీ, గొర్రెపిల్లను వధించడం అన్నీ కూడాను అవసరం లేదు. ఖచ్చితంగా మీరు యేసుక్రీస్తు వారి స్వయంగా ఉన్నారని, మోషే కూడా ఇవన్నీ గట్టిగా ఛాయారూపకమైనవన్నీ తీసివేయబడ్డాయి. బాగుందండి. హైమవతి గారు, ఇంత చక్కని పాఠం, క్రీస్తులో సంపూర్ణత ఇంకా తెలుసుకోవడానికి ఏమంటే చెప్పండి. అవునండి, క్రీస్తు అనుసరుడికి చక్కని మాటలు ఉన్నాయి, ఎదురవుతున్నాయి. వీటిని గురించి కొలస్సీల విశ్వాసుల్ని పౌలు హెచ్చరించాడు. లేఖనాలకు భూతమత వాదాలు అవన్నీ కూడా వ్యాఖ్యానాలు చెప్పే వ్యక్తులు క్రైస్తవునికి ఎదురవుతూ ఉంటారు. అంతే కదా, వారికి చెవినివ్వడము ప్రమాదకరం. లేఖనాల్లో మరి నిత్యత్వాన్ని, నిత్య సత్యాల్ని ధృవీకరిస్తూ వచ్చేటువంటి స్పష్టమైన స్వరము అతనికి వినిపించాల్సిన స్వరం. తన దృష్టిని క్రీస్తుపై నిలిపి తనకు స్పష్టంగా నిర్దేశితమైన మార్గంలో సాగుతూ మరి అతడు ప్రభు బోధలకు విరుద్ధమైన అభిప్రాయాలనే తిరస్కరించాలి. మనం అతడు అనేటప్పుడు మనము అనమాట. మనం దేవుని సత్యంపై మన ఆలోచనను, ధ్యానము నిలపాలండి. బైబిల్ని తనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్న దైవ స్వరంగా పరిగణించాలి. ఇలా అతడు దైవ వివేకాన్ని పొందగలుగుతాడు. అంటే దేవుని స్వరము ఆత్మలో ఏది వినబడుతుందో గుర్తించినప్పుడు ఆ సంపూర్ణతలోకి మనం వెళ్ళగలుగుతాం అంటారు. బాగుందండి, చాలా చక్కని పాఠం, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. విన్నాం కదా ప్రియ సోదరులారా, క్రీస్తులో మాత్రమే సంపూర్ణత. మనం ఎంత పరిగెత్తి ఎన్ని చేసినా మనం తెచ్చుకునే నీతి మనకి సంపూర్ణత ఇవ్వలేదు. ఎందుకంటే క్రీస్తు వారిలో మాత్రమే మనం ఉండగలుగుతాం. మరి క్రీస్తు మన కొరకు ఏం చేస్తున్నారో, ఏమి పొందాలో మరి వచ్చే పాటలో ఇంకా కొంచెం తెలుసుకుందాం. అంతవరకు క్రీస్తు నామములో శుభములు.